హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు మళ్ళీ నిఫ్టీ 50 గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 23,026. ఓపెనింగ్ చూసుకుంటే 23,026. నిన్న క్లోజింగ్ ఎక్కడొచ్చింది అంటే 22,960. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు ఒకటే అనుకున్నా. అయితే ఈ గ్యాప్ అంతా కవర్ చేస్తూ లోవర్ సైడ్ 22,976 లోని హిట్ చేసింది. సో నిన్నటి క్లోజింగ్ కన్నా కొద్దిగా ఎబోలోనే ఉంది, జస్ట్ 15 పాయింట్స్. వీ కెన్ నెగ్లెక్ట్ ఇట్. 22,976 ఓపెనింగ్ నుంచి ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళిన టాప్ లెవెల్లో ఇంచుమించు 23,200 వరకు వచ్చింది. హై వచ్చేసి 23,183. 23,183. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది ఈ లెవెల్ నుంచి ఒక 20 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి 23,163 దగ్గర క్లోజ్ అయింది. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే బాడీ వైస్లోనే మనకి 110 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. అండ్ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 200 పాయింట్స్. 200 పాయింట్స్కి ఒక 7 పాయింట్స్ ఎబోనే ఉంది. ఓవరాల్గా యాక్చువల్గా ఈ 22,800ని హిట్ చేసిన తర్వాతే ఈ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం మనం. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజింగ్ తర్వాత 22,800 నుంచి 23,200 ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉండబోతుందని ఎస్టిమేట్ చేశాం. సో కంటిన్యూస్గా హైస్ అయితే 23,200కి దగ్గరలో ఉంది. సో రేపటి ఎక్స్పైరీ క్లోజింగ్ కూడా 23,200 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూపేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ లెవెల్ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనం రేంజ్ని మార్చుకోవాల్సి వస్తుంది. బికాస్ ఫ్రైడే రోజు హై చూస్తే 23,350 వరకు ఉంది. సో అప్పర్ సెట్ 150 పాయింట్స్ రేంజ్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ 2 కేసెస్. అది మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 23,000కి అబోవ్ ఓపెన్ అయినా ఫస్ట్ 2 క్యాండిల్స్ బాడీస్ 23,000 బిలో ఓవర్లాప్ అయ్యాయి. సో ఈ లెవెల్ని మనం కన్సిడర్ చేసుకుంటే 23,000 లెవెల్ని ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మార్కెట్ స్లోగా ఇక్కడ నుంచి బిల్డప్ అవుతూ 23,120 రేంజ్కి వెళ్ళింది ఫస్ట్ హాఫ్లో. ఇక్కడ హై చూస్తే 23,125 అరౌండ్ ఉంది. ఫస్ట్ పాస్ మొమెంటం ఈ రేంజ్లో మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేయడానికి వచ్చింది. వన్స్ ఈ లెవెల్ రీటెస్ట్ చేశాక ఈ హైని కూడా బ్రేక్ చేస్తూ స్లోగా మార్కెట్ చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తూ వచ్చింది. ఈ ఇండికేషన్ మార్కెట్లో ఒక పాజిటివిటీని చూపిస్తుంది. ఫైనల్ మొమెంటం కూడా 115 నుంచి 330 వరకు ప్రతి క్యాండిల్ 23,150ని టచ్ చేస్తూనే వచ్చింది. ఫైనల్ క్లోజింగ్ దీని దగ్గరలోనే 23,163 దగ్గర వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ 23,000 నుంచి అప్పర్ రేంజ్ 23,200. ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే రేపు మార్కెట్ ఎక్స్పైరీ ఉండొచ్చు. బట్ బై ఛాన్స్ ఎనీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 23,200 అబోవ్, దెన్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ లెవెల్ కాస్త సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 23,200 నుంచి లాస్ట్ ఫ్రైడే మనకి ఇంట్రాడేలో రీచ్ అయిన హై 23,350 వరకు ఉంది. సో ఈ రేంజ్లో మార్కెట్ క్లోజింగ్ని షిఫ్ట్ చేస్తుంది. సో ఈ 2 కేసెస్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. అలానే బ్యాంక్ నిఫ్టీ రేపటి ఎక్స్పైరీ రేంజ్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే 15 మినిట్స్ క్యాండిల్కి వచ్చాక ఈ 49,000 ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అనుకున్నాం. 49,000 నుంచి 49,650 వరకు వెళ్తుండొచ్చు అనుకున్నాం. అయితే నిన్న హ్యూజ్ రేంజ్ అయితే మనం చూడొచ్చు. హయ్యర్ వచ్చేసి 49,250 ఉంది, లో వచ్చేసి 48,450 ఉంది. సో ఇక్కడే రేంజ్ చూసుకున్నట్లయితే 800 పాయింట్స్ కనపడుతుంది. నిన్న క్లోజింగ్ చూస్తే 48,866 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టే మనం ఒక అంచనాకు వచ్చాం. 48,000 ఇక్కడ నుంచి పైకి మార్కెట్ని ఏ విధంగా చూస్తామంటే 49,000 బ్యారియర్ని బ్రేక్ చేస్తే ఈ అప్పర్ రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. సో నిన్నట్లాగా మొమెంటం అయితే రాలేదు. ఇంట్రాడే లో చూస్తే ఈరోజు 48,850 ఉంది. 48,850 ఇంట్రాడే హై ఏమో నిన్నటి హై కన్నా లోనే ఉంది, 49,200. ఒక కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అలానే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓపెనింగ్ కరెక్ట్గా 49,000 లెవెల్ దగ్గర అయింది.
సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ నుంచి మార్కెట్ నిన్న క్లోజింగ్ ఈ గ్యాప్ని అంతా ఫిలప్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బూస్టప్ అవుతూ ఆల్మోస్ట్ నిన్న రీచ్ అయిన హై ఏదైతే ఉందో ఆ హై దగ్గర వరకు మార్కెట్ రీచ్ అవ్వడం అండ్ దీనికి దగ్గరలో క్లోజ్ అవ్వడం చూడొచ్చు. 49,165 యాక్చువల్ క్లోజింగ్. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 49,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఇప్పుడు 49,000ని సపోర్ట్ లాగా చూస్తాం. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఉంది కాబట్టి ఈ 650 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ లాస్ట్ 2 days ఈ హై లెవెల్స్ 49,200 దగ్గర హై లెవెల్స్ ఉన్నాయి. సో ఈ హై లెవెల్స్ని రేపు మార్కెట్ బీట్ చేయడానికి అట్మోస్ట్ పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే మార్కెట్ 49,000 దగ్గరలో ఓపెన్ అయిందో జస్ట్ బిలో ఓపెన్ అయింది. సో ఇక్కడ కొద్ది కన్ఫ్యూషన్ వోల్టాలిటీ చూడొచ్చు. గ్యాప్ అయితే ఫిలప్ చేసింది. 48,860 అరౌండ్ నిన్న క్లోజ్ అయిన ఏరియా టచ్ చేసింది మాత్రం 48,850 వరకు పడిపోయింది. ఎలా అయితే నిఫ్టీ 50లో మిడిల్ ఆఫ్ ద మార్కెట్ ఈ లో లెవెల్ని మళ్ళీ హిట్ చేసిందో రిటెస్ట్ చేయడానికి సేమ్ ఇన్ ద వే ఇక్కడ కూడా రిటెస్ట్ చూడొచ్చు. సో మార్కెట్ ఈ లోని హిట్ చేస్తూ ఆల్మోస్ట్ 48,200 నియర్ బై వరకు రావడం ఒక ర్యాలీ. సో 300+ పాయింట్స్ ఇక్కడ అన్ని గ్రీన్ క్యాండిల్స్ తోటి మూవ్ అవ్వడం చూడొచ్చు. సో ఎప్పుడైతే ఈ 49,000 లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేసి స్ట్రాంగ్గా 49,000 ఎబోనే క్లోజ్ అయ్యాయో ఫస్ట్ అవర్ మినహాయించుకుంటే ఆల్మోస్ట్ అన్ని క్యాండిల్ బాడీస్ కూడా 49,000 ఎబోనే క్లోజ్ అయ్యాయి. సో ఇది ఒక సపోర్ట్ జోన్లానే కన్వర్ట్ అయిపోయింది ఈరోజు. సో ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 49,200 ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ వచ్చింది. సో పెద్ద మొమెంటం లేదు. ఆప్షన్ ప్రీమియమ్స్ అన్నీ డికే అవుతూ ఉంటాయి ఈరోజు. ఆప్షన్ బయింగ్ తోటి అయితే ప్రాఫిట్ ఎండ్ చేసే స్కోపే లేదు అసలు బ్యాంక్ నిఫ్టీలో ఆఫ్టర్ 1 hour. సో ఇప్పుడు క్లోజింగ్ అయితే 49,165. 49,000 నుంచి టాప్ లెవెల్లో 49,650. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ 650 పాయింట్స్. ఈ 650 పాయింట్స్ రేంజ్నే మనం రేపు మంత్లీ ఎక్స్పైరీకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys.